16 ఏళ్ల స్వర్ణయుగం లాంటి కెరియర్ ఒక్క మార్నింగ్ తో ముగిసిపోయింది. నా ప్రొఫెషనల్ జర్నీ ఇంతటి విషాదాంతం అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఒరాకిల్ కంపెనీలో గ్రూప్ మేనేజర్ గా ఉన్న హృషికేష్ నర్షా సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇది. ఇలాగే 30,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ గుండెలు నిన్న బద్దలయ్యాయి. ఏఐ కోరలు చాచి ఐటీని మింగేస్తుంటే వరస పెట్టి ఉద్యోగుల ఓచకోతలు షురు అవుతున్నాయి. ఒరాకిల్ తో మొదలైంది ఈ ముప్పు ఎక్కడికొచ్చి ఆగుతోంది? ఒరాకిల్ ఊచకోత దేనికి సంకేతం? ఇండియాలో 12,000 మందికి ఊస్టింగ్. ఏఐ దెబ్బకి ఐటీ కంపెనీలు హ్యాండ్స్ అప్. ఐటీలో రోల్స్ అన్ని డిలీట్. వాట్ నెక్స్ట్? ఒక్క వేటుతో 30,000 మంది ఉద్యోగుల్ని ఊడ్చి పారేసింది అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్. ఇందులో 12,000 మంది ఇండియన్లే. తమ వర్క్ ఫోర్స్ 1.62 లక్షలైతే అందులో 18% మందిని తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఒరాకిల్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఊచకోత. మార్చి 31 మీ ఆఖరి వర్కింగ్ డే అంటూ ఈమెయిల్స్ టైప్ అయి తెల్లారగానే ఇన్బాక్స్ లో పడగానే టెక్కీల గుండెలు గుబేల్మన్నాయి. ల్యాప్టాప్ లో యాక్సెస్ కూడా ఆగిపోవడంతో వాట్ నెక్స్ట్ అనే ఫికర్ మొదలైంది. మరో విడత కోతలుంటాయనే వార్తలతో గడగడలాడిపోతున్నాడు సగటు ఐటీఆర్. ఒక ఒరాకిల్ కే పరిమితం కాదు, మిగతా ఐటీ కంపెనీలన్నీ కూడా దాదాపుగా ఇదే మైండ్ సెట్ తో ఉన్నాయి. ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో మెటా, అమెజాన్, ఒరాకిల్ ఊచకోతకు తెగించాయి. 100కు పైగా కంపెనీలు హోస్టింగ్ మేళా మొదలు పెట్టినట్లు వాన్ ట్రాకర్ అనే వెబ్సైట్ చెప్తోంది. కంపెనీని రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కొన్ని రోల్స్ కనుమరుగైపోవడం ఖాయం. అంటే ఆ రోల్స్ లో పనిచేసే వాళ్లతో ఆ కంపెనీకి అవసరం లేదని అర్థం. పైగా ఇది ఏఐ రెవల్యూషన్ టైప్. ఇప్పటికే ఏఐలో ఆంథ్రోపిక్ అనే సునామీ మొదలైంది. క్లాడ్ కోవర్క్ పేరుతో వచ్చిన ఏఐ పవర్ టూల్ తో ఐటీలో డజన్ల కొద్ది రోల్స్ డిలీట్ అయ్యాయి. కాంట్రాక్ట్ రివ్యూలు, డేటా అనాలిసిస్, ఫైల్ మేనేజ్మెంట్ ఐటీ కంపెనీలు ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న ఈ పనులన్నింటినీ చిటికెలో ఫినిష్ చేస్తోంది కోవర్క్ ఏజెంట్. ఐటీ మూలాల్లోకే వెళ్లి లీగల్ వర్క్ ఫ్లోస్ నే టార్గెట్ చేసే సత్తా ఉంది దీనికి. అందుకే ఐటీ ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఒక్క రోజులోనే $285 బిలియన్ సంపద ఆవిరైంది. ఇటీవలే ఏఐ డేటా సెంటర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి $156 బిలియన్ డేటా సెంటర్ ప్రాజెక్టును ప్లాన్ చేసింది. ఇందుకోసం $50 బిలియన్ అప్పు కూడా తెచ్చుకుంది. అందుకే ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోతలకు తెగించింది. నిజానికి ఒరాకిల్ నష్టాల్లో ఏమీ లేదు. గత త్రైమాసికంలో మంచి స్కోరే చేసింది. పెద్ద పెద్ద కంపెనీలతో డీల్స్ కూడా కుదిరాయి. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుంటే ఇదిగో ఇలా షాకింగ్ మెయిల్స్ వచ్చేసాయి. తీసేసిన ఉద్యోగులకు 4 నెలల జీతం పరిహారంగా వస్తుంది. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు కూడా అకౌంట్లో పడతాయి. కానీ మళ్లీ కొలువు దొరికే మార్గం ఎక్కడ? ఇండియాలోని 60 లక్షల మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ భవిష్యత్తులపై క్వశ్చన్ మార్కులు పడ్డట్టేనా?